నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 60 ఎజెండా అంశాలపై బోర్డు సభ్యులు తీర్మానాలు చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం ఉంది. నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావడంతో కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. బీఆర్ఎస్ ముఖ్య నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్ ని కలిసి డీలిమిటేషన్ తప్పిదాల్ని సరిచేయాలని వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ సమావేశంలో తమ వాదన వినిపిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. డివిజన్ల పునర్విభజనపై మేయర్, కమిషనర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై వేరువేరుగా కలిసి చర్చించారు. డివిజన్ల పునర్విభజనపై కమిషనర్ అభ్యంతరాలు స్వీకరించారు. జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు మేయర్.